హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఎగ్ పూరీని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బావుంటుంది. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే పూరి కాకుండా ఈ విధంగా ఎగ్ తోటి ఇలా పూరి చేసుకుంటే చాలా బావుంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. 1 గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని అందులోకి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక డోని చాలా సాఫ్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్ మిక్స్చర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ నేను 2 ఎగ్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. 1 గ్లాస్ గోధుమ పిండికి ఇలా 2 ఎగ్స్ సరిపోతాయి. దానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని, చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్‌ని కూడా యాడ్ చేసుకొని, 1 స్పూన్ ఫ్లోర్ అలాగే 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న డోని చపాతీలుగా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని, దానిపైన ఈ విధంగా ఫస్ట్ ఫింగర్స్ తోటి 2 సైడ్స్ కూడా ప్రెస్ చేసుకొని, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ చూపించే విధంగా ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకొని వీటిని రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అన్నీ కూడా ఒకసారి రోల్ చేసేసుకుంటే, మనం తర్వాత ఆయిల్‌లో వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఈ విధంగా వన్ బై వన్ మనం అన్నీ కూడా రోల్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నార్మల్‌గా మనం పూరి చేసుకునే విధంగా కాకుండా, ఈ విధంగా ఎగ్ మిక్స్చర్‌ని యాడ్ చేసుకొని, ఎగ్ పూరి చేసుకుంటే చాలా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిక్స్చర్‌లోకి 2 సైడ్స్ కూడా మనం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేగిన తర్వాత వీటిని ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా పొంగుతాయి. 2 సైడ్స్ కూడా మనము బాగా వేయించుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! చాలా బాగా పొంగుతాయి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.